సార్ ఇది వెదురుబొంగు కదా? అవును సార్, ఇది అంటే పెన్స్ వాటి కోసమని ఇది తయారు చేస్తున్నాం సార్. సో మీరు మాకు ప్రమోట్ చేసిన తర్వాత మా పెయింట్ అంటే కొంతవరకు మార్కెట్లో బాగానే సేల్ అవుతుంది సార్. మా ముఖ్యంగా లేపక్ష వాళ్ళు మాకు ఆర్డర్లు ఇస్తున్నారు, పెయింటింగ్స్ అవి చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము బ్యాంబూస్ వుడెన్ బ్లాక్స్ మీద మేము ఇంకేదైనా చేయగలరు మీరు ఇవన్నీ? షర్ట్స్ మీద కూడా చేస్తున్నాం సార్. అంటే సార్ క్లాత్ మీద కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి. చాలా బాగుంది కదా. Traditionally, we do on walls, but business viability to increase it on multiple other products like bamboo and others, we are trying. అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం సార్. అంటే చాలా బాగుంది ఇది. ఏంటిది డెకరేటివ్ ఐటమ్స్ కింద చేస్తున్నాం ఈ రంగు ఎలా వేస్తారు సార్. రంగు ఇదే సార్, యాక్రిలిక్ పెయింట్ వాడుతున్నాం సార్. హ్యాండ్ పెయింటింగ్ చేస్తాం, ఇప్పుడే చేస్తాం సార్. ఇప్పుడే చేసారా? ఈ చెక్క ఏంటిది? మామిడి చెక్క సార్. మామిడి చెక్క ఇలా చేసి ఫినిషింగ్. ఇది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది ఆర్ట్ సార్? అంటే మా పూర్వీకులు ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాం కదా సార్, అడవులు ఉండేటప్పుడు మా దేవతల్ని మేము ఏం చేస్తాం, పూజిస్తుంటాం సార్. అలా కాదు, మన దేవతలు ఏమున్నాయి? ఇది మా పెయింటింగ్ సార్. ఇది మా సౌర ఇల్లు ఉంటాయి కదా సార్, ఇంట్లో మేము పూజలు చేసుకుంటాం సార్. ఇది మామిడి పండుగ కానీ ట్యాంక్ పండుగ కానీ ఇలా మాకు రకరకాల పండుగలు ఉంటాయి సార్. దానిలో మామిడి పండుగ అనేది ఇప్పుడు మాకు ఉంటుంది సార్. ఫిబ్రవరి మార్చి టైంలో మేము చేసుకుంటాం. ఈ పండుగ చేసుకోకుండా మేము ఈ మామిడి పళ్ళు కానీ ఇవి ఉంటాయి, ఈ పండుగ చేసుకోకుండా మేము మా మామిడి పళ్ళు అనేది తీసుకోము సార్. తినము కూడా. ఈ పండుగ చేసుకోకుండా మామిడి పండు తినరు. ఒకరు తింటే మాకు మా దేవతలు మాకు ఇదే హాని చేస్తాయని చెప్పేసి మేము నమ్ముతాం సార్. ఇది దాని తర్వాత ఏం చేస్తామంటే పండుగ చేసుకున్న తర్వాతనే మేము ఈ మామిడి పళ్ళు కానీ ఆ టైంలో మాకు దొరికే పళ్ళు మేము తింటాం సార్. దానికి ఈ పండుగ చేసుకుంటాం సార్. దీన్ని మేము మా అసలు ఈడీసింగ్ అంటాం సార్. ఇది చేసుకోకపోతే మేము ఆ టైంలో పండే పళ్ళు మేము తీసుకుంటాం. ఇది మన లేపక్షి వాళ్ళు డెవలప్ చేస్తారు, మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాము. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇవన్నీ డెవలప్ చేస్తారు సార్. ఇవి పెన్షన్స్, ఇవి హ్యాంగింగ్ ఐటమ్స్. ఇవి బాగున్నాయి కదా, అంటే మొత్తం డెకరేటివ్ ఐటమ్స్. ఇదేంటిది సార్? అంటే అది కూడా డెకరేటివ్ ఐటమ్స్. కప్స్. ఇప్పుడు నేను ఏదైనా ఆర్డర్ చేస్తే ప్రత్యేకంగా చేయగలరా? అంటే మీకైనా కల్చరల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మీకు సాంస్కృతిక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే కల్చరల్ ఇవే అంటే మేము ఇవే చేయాలి, ఇంకోటి ఏది చేయకూడదు అనేది ఉన్నాయా? ఇదే ఆర్ట్ ఫామ్ అలా కాదు నేను అంటుంది. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇదే ట్రైబల్ ఆర్ట్. కెన్ యూ డిపిక్ట్ గాంధీజీ? అలాగే ఇప్పుడు రామాయణ. అంటే నేను ఇప్పుడు మీరు బ్యాటిల్ చేయగలరా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత గీతోపదేశం ఉంది, సేమ్ దాంతో చేయగలరా? అట్లా ఏదైనా ఉందా? సవర ఆర్ట్ విత్ అంటే గీతోపదేశం. ఇది అంటే రాముడు గారు సీత గారు లంకలోకి వెళ్ళిపోతారు కదా సార్. లంక వెళ్ళినప్పుడు ఒక గుర్తు ఒకటి ఇస్తారు, అంటే అగుళికం, ఉంగరం. ఆ కాన్సెప్ట్ ఒక మేడం గారు ఆర్డర్ చేశారు సార్. అది చేశారు సార్. ఉందా ఇది? అంటే ఆల్రెడీ వేరే ఆర్డర్ చేసేసి ఇచ్చాను సార్. అంటే నేను అనేది మీరు కొన్ని మన అదేంటి ఇది ఆర్ట్ సార్. దీన్ని మేము మా ట్రైబల్ ఆర్ట్ చూపించాలి. ట్రైబల్ సౌర్ ఆర్ట్స్ ఎంత బ్యూటిఫుల్ చేశారు చూడండి. నేను అంటున్నా కదా, USP of this is the triangular shape. అదే అంటున్నాను. దట్ యూనిక్. అంటే నేనేమంటున్నానంటే దీనికి ప్రతిసారి రిపీట్ అయిపోతున్నాయి. నేనంటే దీనికి ఒక పర్టికులర్, ఇప్పుడు మన మ్యాక్రాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ గారు ఎలా చేయించారో యూనిక్గా, అట్లాగా ఎనీ స్టేట్ డిగ్నిటరీలు వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ప్లేస్ అన్ ఆర్డర్ అహెడ్. చాలా బాగా చేశారు. చూసారు
చాలా బాగుంది సార్.